పెద్దపల్లి రాజన్న ప్రజాక్షరం తీసుకుందాం. మనిషిలోని మానవత్వం మాయమవుతుంది. సాటి వ్యక్తుల మీద అక్కసు వెళ్ళగక్కుతుంది. అడ్డదారుల్లో సంపాదనకు అలవాటు పడి మనిషి పైసమైతే పరమాత్మ అంటున్నాడు. పైసనే పరమాత్మ అంటున్నాడు. బంధాలను బంధుత్వాలను మరిచి డబ్బు కోసం ఆఖరి స్నేహితులను కూడా మోసం చేసేందుకు వెనకాడతలేడు. ధనం మూలం ఇదం జగత్ అంటూ డబ్బు చుట్టే ప్రపంచం తిరుగుతుంది. మనిషి కోరికలు ఉప్పొంగి కిరటాలే ఎగిసిపడుతున్నాయి. మనిషిలో ఆలోచనలు మత్తులో ఊగుతున్నాయి. సాటి వ్యక్తులకు సాయం చేయాలన్న ఆనవాళ్ళు లేకుండా పోతున్నాయి. ఉన్నంతలో బతుకులు వెల్లదీస్తున్న సామాన్యుల కొందరైతే డబ్బుందనే అహంకారంతో విచ్చలవిడిగా ఖర్చు చేసి విలాసవంతమైన జీవితాలను అనుభవిస్తున్న వారు ఇంకొందరు. అందరినీ సమానంగా చూసే శ్మశానమే వింత మనుషులను చూసి పరిహాసంగా నవ్వుకుంటుందంటూ పెద్దపల్లి రాజన్న. నిజంగా డబ్బున్నోడు ఒక రకంగా జీవిస్తూ ఉన్నాడు, డబ్బు లేనోడు పొట్టకూటు కోసం జీవిస్తూ ఉన్నాడు. డబ్బు అనేది డబ్బే విలాసం, అంటే ఎంత డబ్బు ఉంటే అంత విలాసమైన జీవితం గడుపుతున్నారు కొందరు. దీనికి సంబంధించి నిజంగా సాటి వ్యక్తుల మీద అక్కసు. నేను కొన్ని చూసిన, ఒక లారీ ఇంకో లారీ గుద్దుకుంటుంది. ఆ మధ్యలో ఒక మనిషి ఒక కాలు మాత్రమే ఇరుక్కుని పాపం చావు బతుకుల మాట కొట్లాడుతూ ఉంటాడు, కొట్టుమిట్టాడుతూ ఉంటాడు. ఆయనను ఆ పాపం ఆ కాలు తీస్తే బయటకు వస్తాడు. కాలు తీయకుండా వీళ్ళు వీడియోలు తీసుకుంటా, ఫోటోలు తీసుకుంటా, అది డీజిల్ ట్యాంక్ పేలిందో ఏం పేలిందో మొత్తానికైతే పేలి సజీవ దహనం అయిపోయింది అక్కడనే. కానీ చూసుకుంటున్నారు, కానీ ఎవరు కూడా సాయం చేయలేదు. అటువంటి పరిస్థితిలో ఉన్నాం మనం. మానవత్వం అనేది మంట కలిసిపోతుంది. దాన్ని ఉద్దేశించి పెద్దపల్లి రాజన్న మంచి ప్రజాక్షరం.